అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు అయితే మనము పక్కా కొలతలతో సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందామా. అయితే ఈ పచ్చడిని మా అత్త ప్రిపేర్ చేస్తుంది. తనని అడిగి డీటెయిల్డ్గా తెలుసుకొని మనం కూడా నేర్చుకుందాం, ఓకేనా? ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అత్త, ఈరోజు నువ్వు టమాటా పచ్చడి పడుతున్నావు కదా, ఎలా పట్టుకోవాలో మాకు కూడా చూపిస్తావా? చూపిస్తాను. ఈ టమాటాలు 6 కేజీలు. 6 కేజీలు టమాటాలు. ఈ వాటర్లో కడిగి ఆరబెట్టిన కాయలు. వాటర్లో కడిగి తడి లేకుండా బాగా ఆరబెట్టిన కాయలు. అవును. ఇలా క్లాత్ తోటి ఎక్కడ తడి లేకుండా తుడుచుకోవాలి శుభ్రంగా. అసలు తడి అనేది లేకుండా టమాటాకి బాగా తుడుచుకోవాలి. తర్వాత ఇప్పుడు టమాటాలని ఇలా కోసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేసుకోవాలా? ముక్కలుగా ఇట్లా కోసుకోవచ్చు. 6 ముక్కలు కాదు, మధ్యలో తీసేయాలి. అది వైట్దా? వైట్ విత్తనం లాగా ఉంటుంది, తీసేయాలి. తీసేసి ఇట్లాగా 4 ముక్కలుగా అట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లా అన్ని టమాటాలను ఇలానే కట్ చేసేసుకోవాలా? ఇలా కట్ చేసుకుని ముక్కలన్నీ ఒక డబ్బాలో వేసుకోవాలి. డబ్బాలో లేకపోతే జాడీ ఉంటుంది, జాడీలో వేసుకోవాలి. అది ఇట్లా కట్ చేసుకునేటప్పుడు టమాటాలనేవి మరీ పచ్చిగా తీసుకోకూడదు, మరీ జవజవలాడితే పొండి కాదు. పచ్చికాయ ద్వారకాయలు తీసుకోవాలి. ద్వారగా ఉండే కాయలైనా తీసుకోవాలి, లేదంటే ఇట్లా పొండుకాయ తీసుకొని ఆ కాయ అనేది మెతక లేకుండా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే చాలు. గట్టిగా ఉంటే చాలు. పొండుకాయ గట్టికాయ ఉండాలి, లేకపోతే ద్వారకాయనే వేసుకోవచ్చు. 2 రకాలు వేసుకోవచ్చు. అందుకే నేను ఈరోజు పొండుకాయలు గట్టిగా ఉన్నాయి, కాయ బాగా. అందుకని ఈ కాయ కోసేస్తున్నా. బాగా రసంగా కూడా ఉంటుంది, కాయ బాగుంటుంది. కాయ మెతక డ్యామేజీ లేకుండా చూసుకోవాలి. టమాటా ముక్కలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత కేజీకి వచ్చి 1/2 ఉప్పు. కేజీకి వచ్చి 1/2 ఉప్పు, 3 అరసోళ్ళు అనమాట. ఒక కట్టు 3 కేజీలకు వచ్చి. ఇప్పుడు 6 కిలోలు కదా, 6 అరసోళ్ళు పోయాలి. 6 గ్లాసులు. 1 గ్లాసు వేయాలి. 6 గ్లాసులు. 6 కేజీలు కాబట్టి 6 అరసోళ్ళు. కేజీకి వచ్చి 1/2 ఉప్పు, 2 గిద్దలు ఉప్పు అనమాట. ఈ గిద్దతోటి కేజీకి వచ్చి ఈ 2 పోస్తే ఇది 1 గ్లాస్ అనమాట. 6 కేజీలకి 6 గ్లాసులు ఉప్పు, 6 అరసోళ్ళు అనమాట. అర్థం అవటానికి వివరంగా అర్థమైంది. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకుని బాగా కలదిప్పాలి. ఉప్పు అనేది బాగా కరెక్ట్గా కొలతతో పోసుకోవాలి. ఎందుకంటే ఉప్పు తక్కువైంది అనుకో తెల్లబూజు వచ్చింది. అదే కారం అయితే కొంచెం తక్కువైనా ఇబ్బంది లేదు, కానీ ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇలా తిప్పుకొని బాగా కలుపుకొని ముక్కలన్నిటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని ఇవాళ మూత పెట్టాం కదా, 3వ రోజు తీయాలి. ఈ రోజు మూత పెట్టేసుకొని 3వ రోజు చూసుకోవాలా? 3వ రోజు తీసి బాగా వాటర్ వస్తాయి, అప్పుడు తీసి ఆరబెట్టుకోవచ్చు. చెప్తామని నీళ్ళు ఊరుతాయి అయితే 3వ రోజుకి. ముక్కలు కోసి ఉప్పేసి ఊరబెట్టాం కదా, ఊరబెట్టిన తర్వాత ఈరోజు 3వ రోజు. 3వ రోజు ఇదిగో ముక్కలు అనేది ఇలా ఊరినాయి ఉప్పులో. ఇవాళ 3వ రోజు ఇలానే పిండేసి బాగా ఈ ముక్కల్ని బాగా ఎడవెడవంగా కాటన్ క్లాత్ మీద ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవాళ రేపు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు తీసిన తర్వాత పులుసులో చింతపండుని పెట్టుకోవాలి. మనం కేజీ టమాటాలకి 1/2 కిలో చింతపండు, 6 కేజీల టమాటాలకి కేజీన్నర చింతపండు తీసుకోవాలి. ఆ చింతపండులో వేనలు కానీ విత్తనాలు కానీ లేకుండా చూసుకొని పులుసులో పెట్టాలి. టమాటా ముక్కలు ఎండబెట్టాం కదండి, 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ముక్కలు, టమాటా ముక్కలు. వీటిని అంతే గ్రైండర్లో వేస్తే మెతకవు, లేట్ అవుతుంది. కాబట్టి కొంచెం మనం మిక్సీలో వేసి మెత్తగా చేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసి పచ్చడి చేసుకున్నాం.
ఇదిగో టమాటా ముక్కల్ని నాకు ఈ విధంగా మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం గ్రైండర్లో వేసుకుందాం. పెద్ద గ్రైండర్ లేదు, చిన్న గ్రైండర్లోనే వేసుకుంటాం మన ఇంట్లో కాబట్టి ఇలా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. ఈ గ్రైండర్లో నలగదు కాబట్టి. ఇలా పచ్చడి మెత్తగా వచ్చిన తర్వాత టమాటా ముక్కలు బాగా నలిగిపోయి ఇలా మిక్సీలో వేసిన దానికి గ్రైండర్లో వేసిన దానికి తేడాగా ఇలా మెత్తగా మెరిగిన తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టిన పులుసు పోసుకోవాలి. మొన్న పులుసులో చింతపండు పెట్టాం కదా, ఇలా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకోవాలి. ఇలా ఒకసారి ఇలా కలబెట్టుకొని చూసుకుంటూ గరిటతోటైనా చూసుకోవచ్చు, చేతితోటైనా చూసుకోవచ్చు ఎదిగిందా లేదా ఇలా చూసుకుంటూ మధ్యలో ఏదైనా పీస్ లాంటిది ఏదైనా ఉంటే తీసుకోవాలి. పీస్ లాంటిది ఇలాంటిది ఏదైనా పీస్ లాంటిది వచ్చినా సరే తీసేయాలి. మధ్యలో ఏదైనా పీస్ తగిలితే ఆరు కేజీల టమాటాలని 3 భాగాలుగా 3 సార్లు కలుపుదాం అన్నాం కదా. ఇప్పుడు కారాన్ని కూడా అక్కడ కాడకన్నాం కదా, 6 గ్లాసులు అన్నాం కదా. 3 వాయిల్లో 2 గ్లాసులు కాడకు పోయాలి. టుప్పు 2 గ్లాసులు పోయాలి. అప్పుడు 6 కిలోలకి 6 గ్లాసులు సరిపోయింది కారం. ఇదొక గ్లాసు, పచ్చడిలోకి మసాలా లాగా వేసుకోవాలి. 3 కేజీలకి 50 గ్రాముల మెంతులు. ఇప్పుడు మనం 6 కేజీలు టమాటాలు తీసుకున్నాం కాబట్టి 100 గ్రాముల మెంతులు తీసుకొని 200 గ్రాముల చిన్నులపాయలు తీసుకోవాలి. మెంతులు ద్వారగా వేయించి మెత్తగా మిక్సీ పెట్టి దానిలో చిన్నులపాయ రెప్పలు కూడా వేసి ఈ విధంగా మిక్సీ వేయాలి. చిన్నులపాయలు మెంతులు వేసిన పిండి ముద్ద ఇది 3 భాగాలుగా చేసుకుని దాన్ని 3 వాయిలకి 3 ముద్దలుగా వేసుకోవాలి మసాలా. ఇప్పుడు కొంచెం ఆవపిండి కూడా యాడ్ చేసుకుందాము. ఆవపిండి, మెంతులు, చిన్నులపాయలు మసాలా వేయటం వల్ల పచ్చడి అనేది కమ్మని రుచిగాను సువాసనగాను ఉంటుంది. బాగుంటుంది పచ్చడి అనేది. రెడీ అయిపోయింది, బాగా మెదిగింది పచ్చడి కూడా మెత్తగా వచ్చింది. పచ్చడి అనేది బాగా మెదిగింది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి పచ్చడి. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. 3 సార్లుగా వేసిన పచ్చడి అంతా ఇదేను. పచ్చడి అనేది బాగా మెదిగింది. మనం 3 భాగాలుగా వేసిన పచ్చడి మొత్తం అన్ని కలిసే విధంగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత పచ్చడి అంతా ఇలా బాగా కలిసిన తర్వాత ఒక డబ్బాలో కానీ ఒక జాడీలో కానీ పెట్టుకోవాలి. ఇలా పచ్చడి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం తాలింపు కూడా వేసుకున్నాము పచ్చడిని. తాలింపు ఇలా పోసుకొని ఇప్పుడు కొంచెం మనకి ఎప్పుడు కావాలి అంటే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తాలింపు వేసుకొని వాడుకోవచ్చు. 10 రోజులకి 20 రోజులకి అట్లా. నెక్స్ట్ ఆ పచ్చడి ఇలా డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తాలింపు వేసినా ఏగిపోయిన పచ్చడి అనేది సంవత్సరం పైగానే నిల్వ ఉంటుంది. కాబట్టి కొన్ని మనకి కావాల్సిన బట్టి తాలింపు వేసుకోవటం, మిగతాది పక్కన పెట్టుకోవాలి. సంవత్సరం పాటు పచ్చడి నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందమ్మా. ఇంతే.
ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.